కోరికలను భగవంతుని కార్యాలను నిర్వహించడంలో తప్ప వేరే దేనికోసమో నెలకొల్పేవాడు కాదు. అంటే భగవంతుని కోసం తప్ప వేరే ఏ కోరికను అతను కోరేవాడు కాదు. ఇలాంటి ఒక గొప్ప భక్తుని గురించి మనం చెప్పుకోవడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతని గురించి ధ్యాన యోగంలో చెప్పబడింది. మీరు కూడా ఒకసారి దాని గురించి వినండి. ఎంత గొప్ప భక్తుడంటే కృష్ణుని కోసం మాత్రమే ఉండేవాడు. కృష్ణుని గురించి ఆలోచించేవాడు. కృష్ణుని గురించే మాట్లాడేవాడు. కృష్ణుని కోసమే తీర్థయాత్రలు చేసేవాడు. కృష్ణుని కోసమే తన సర్వేంద్రియాలను వాడుకునేవాడు తప్ప వేరే దేని భౌతిక విషయాల గురించి ఆలోచించేవాడు కాదు. కాబట్టి మనం కూడా అతనిలా కాకుండా కనీసం కొంచెమైనా భక్తిని చేసుకోవాలి. చిన్న చిన్న వయసులోనే భక్తిని చేస్తూ ఉంటే వయసు అయిపోయిన తర్వాత కూడా చేసే అవకాశం ఉంటుంది. డైరెక్ట్‌గా వయసు అయిపోయిన తర్వాత చేసుకుందాం అనేది కాదు భక్తి అంటే. మనం వయసులో ఉన్నప్పుడే భక్తిని చేసుకోవాలి. ఇప్పటి నుంచే చిన్న వయసులో నుంచే 5 సంవత్సరాల వయసులో నుంచే చిన్న చిన్న పిల్లలకు మనం రామ కానీ, కృష్ణ కానీ, శివ కానీ అనే నామస్మరణలు మనం నేర్పించాలి. వయసు అయిపోయిన తర్వాత అది రమ్మన్నా రాదు. కాబట్టి జీవితం అనేది చాలా చాలా అదృష్టం మనకు. జంతువునాం నరజన్మ దుర్లభం అని అన్నారు శంకరాచార్యుల వారు. కాబట్టి అలాంటి జన్మ వచ్చినప్పుడు మనం దేవుని కోసం కాకుండా వేరే ఇతర భౌతిక సుఖాల కోసం మన జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు. కొంచెమైనా భక్తిని చేయండి. దానివల్ల చాలా చాలా శాంతి కలుగుతుంది. చాలా చాలా ఆనందం కలుగుతుంది. మనం రేపటి రోజున 7వ అధ్యాయం చెప్పుకుందాం. హరే కృష్ణ.